పెట్రోల్ తెచ్చుకుందాం పద. అవును, నీకేం లవ్ స్టోరీస్ లేవు కదా? నాకు లవ్ స్టోరీ ఉందండి. చిన్నప్పుడు ఊర్లో, అదే స్కూల్లో. అవునా? ఏమైంది మరి? విడిపోయామండి. అవునా? రెడ్ హ్యాండ్ గా దొరికిపోయారా? పోనీ గొడవ పడ్డారా? నాకు ఇంట్రెస్ట్ పోయింది లవ్ స్టోరీ మీద. మీరెవరినైనా లవ్ చేశారా? నో, ప్రేమ ఊహలోనే బాగుంటుంది. ఇట్స్ జస్ట్ ఫ్యాంటసీ. అయినా నా గురించి ఏం చెప్పినానుగా, నువ్వే చెప్పు, ఎలా విడిపోయారు? అసలు కలిస్తేనే కదండి విడిపోవడానికి. దూరం నుండే చూసేవాడిని, దగ్గరికి వెళ్తే కాళ్ళు వణికేవి. అనుకున్నా. ఏమనుకున్నారు? ఫస్ట్ టైం లవ్ అంటే ఎవరైనా భయపడతారు. సెకండ్ లవ్ కి భయపడలేదా మరి? సెకండ్ లవ్ యాక్చువల్లీ తను మా ఊరు నుండి వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడ్డా అండి. అప్పుడు మా తాతయ్య చెప్పారు, నీ కోసమే పుట్టిందా అనిపించే అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది రవి, తన చెయ్యి మాత్రం వదిలిపెట్టుకో అని. అప్పటి నుండి నా సోల్మేట్ కోసం వెయిటింగ్ అండి. అలా నీ సోల్మేట్ కోసం ఎదురు చూస్తూ ఉండు, మీ తాతయ్య వయసు వచ్చేదాకా సింగిల్ గానే ఉంటావు. లేదండి, నా సోల్మేట్ నాకు కనిపించింది. తనే నీ సోల్మేట్ అని ఎలా తెలుసు నీకు? ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, అదొక ఫీలింగ్. యుల్ ఫీల్ ఇట్, యుల్ నో షీస్ ద వన్ అని. దేర్స్ నో సచ్ థింగ్ యాజ్ ద వన్. సర్లే, నీ పిచ్చి నాకెందుకు గానీ తనకైనా చెప్తావా నీ లవ్? పక్కా చెప్పాలండి, కానీ కొంచెం దూరం నుంచే చూస్తానండి, దగ్గరికి వెళ్ళగానే కాళ్ళు నొక్కుతాయండి, అంతేనా? నో, చెప్పేయాలి. ప్రేమిస్తే చెప్పేయడం కరెక్ట్, దాచుకోవడం కరెక్ట్ కాదు. తన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, డియర్. తన పేరేంటి? పేరు జాస్మిన్ అండి. జాస్మినా? మీ ఊర్లో జాస్మిన్ అనే పేరు అమ్మాయిలు కూడా ఉన్నారా? మా ఊరు కాదులేండి, అయినా మా ఊరు అమ్మాయిలకు మంచి పేర్లు ఉండకూడదా? చూసారా, మీరు కూడా జడ్జ్ చేస్తున్నారు. సారీ సారీ. ఇట్స్ ఓకే. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి మా ఊర్లో అమ్మాయిలందరి పేర్లు మంచి పేర్లే. అవునా? మరి నీ చిన్నప్పటి క్రష్ పేరేంటి? పేరుదే ఉందండి, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పేరు ఉంటుంది. మీ పేరేంటి? టాపిక్ డైవర్ట్ చేయకు, అమ్మాయి పేరు చెప్తావా లేదా? మంగతాయారు. మంగతాయారు, సారీ. తప్పండి, అలా పేరు చూసి నవ్వకూడదు. అయినా పేరు చూసి ఎవరు ప్రేమించరు. అవునా? అయితే నీ జాస్మిన్ ని కూడా పేరు చూసి ప్రేమలో పడలేదా? జాస్మిన్ లేదండి. అవునా? మరేం చూసి పడ్డావు? ఎలా ఉంటుంది నీ జాస్మిన్? చాలా బాగుంటుందండి. ఎన్ని రోజులు ఒక అందమైన ప్రిన్సెస్ అంటే నా ఊహల్లో ఒక బొమ్మ ఉండేది, కానీ తన ముందు ఆ బొమ్మ కూడా పనికిరాదు. తనలా ఎవ్వరు లేరు. షీస్ జస్ట్ సో బ్యూటిఫుల్. ఇంతకీ జాస్మిన్ కి తెలుసా నీ గురించి? తెలీదండి. అదేంటి, నువ్వే తన సోల్మేట్ అని తనకు తెలియాలి కదా. డెస్టినీ తన నీ కోసం వేరే లోకం కాదు 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 వేరే గ్యాలక్సీ నుంచి భూమిపైకి తెప్పించుండాలి కదా. ఒక్క నిమిషం అండి, 1 minute. ఇప్పుడే వస్తాను. ఓకే, ఇప్పుడే అర్థమైంది. ఒక క్షణం జ్ఞాపకంగా మారాలంటే ఏదేదో జరగక్కర్లేదు. ఇష్టమైన వాళ్ళతో సంబంధం లేని సంభాషణలైనా చాలు.
వెళ్దామండి. ఏంటి ఫోనా? నాకెవరు చేస్తారండి? అమ్మా నాన్న? ఓ సారీ. పర్లేదు. ఎప్పుడు? చిన్నప్పుడే. తర్వాత తాతయ్య దగ్గరే పెరిగాను. ఆయనే నాకన్నీ. తర్వాత ఆయన కూడా నిన్నొకటి అడగచ్చా? ఆ, ఇందాక అలోన్ అండ్ అన్హ్యాపీ అన్నావు. అలోన్ ఓకే, అన్హ్యాపీ ఎందుకు? అలోన్ కాబట్టే అన్హ్యాపీ అండి. అది అంతేలేండి. నేను అర్థం అవ్వాలంటే నేను దగ్గర అవ్వాలి. నేను దగ్గర అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకెంత టైం కావాలి? 1 సంవత్సరం సరిపోతుందా? అంత టైం లేదు మన దగ్గర. కమాన్, ఇదే ఆఖరి నైట్ అనుకుని ఓపెన్ అప్ అయిపో. ఆఖరి నైటా? మరి తర్వాత? అనుకోమన్నాను. ఓ అనుకోమన్నా. చెప్తావా లేదా? అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక్క లోటైతే ఉందండి. ఏముంది? నీకు నచ్చిన పని చేయి, నీ ఫ్రీడమ్ నీకుండేలా చూసుకో, ఇండిపెండెంట్ ఉండు. ఇంకా లైఫ్లో ఏ లోటు ఉండదు. నాకు అవన్నీ ఉన్నాయండి. మా తాతయ్యకి ముందే తెలుసు అనుకుంటా. నాకు కావాల్సినవన్నీ ముందే ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు ఒక ఇల్లు, కాలేజ్ అడ్మిషన్, ఇవన్నీ నేను కోరుకోకుండానే ఎదురొచ్చేవి. అన్నీ ఉన్నా ఏదో తెలియని లోటు. అప్పుడు అర్థమైందండి, ఎన్నున్నా మనసుకు దగ్గరైన వాళ్ళు పక్కన లేకపోతే అదే ఒక పెద్ద లోటని. బట్ యు వెరీ ఎమోషనలీ డిపెండెంట్. ఎవరో ఒకళ్ళు ఉంటేనే నీ లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నావు. అదే నిజమండి. ఏ ఎమోషన్ అయినా అవతల వాళ్ళతో షేర్ చేసుకుంటేనే దానికి వాల్యూ ఉంటుంది. ఎవరి చేయి పట్టుకోకుండా ప్రయాణం ముగించొచ్చేమో, కానీ ఆ ప్రయాణం అందంగా మాత్రం ఉండదు. ఆ చేతిని వాళ్ళు మధ్యలో వదిలి వెళ్ళరని గ్యారంటీ ఉందా? అవతల మనిషి వల్ల మన ప్రయాణం బాగుంటుందని నమ్మకూడదు. నమ్మితే తప్పేంటండి? మనం ఇందాక నుంచి కలిసి ఉన్నాం కదా, నన్ను నమ్ముతున్నావా? సరే, మనం లవర్స్ అనుకో, నన్ను నమ్ముతున్నావు కదా? ఏమండి, మీకు దండం పెడతాను, ఆపేద్దామండి. ఈ టైంలో అడ్వెంచర్స్ ఏంటండి? కంగారు పడకుండా నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వు. స్టడీ, స్ట్రైట్. ఏమండి ఏమండి ఏమన్నా తగులుతుందేమని భయం వేస్తుంది. స్ట్రైట్. హే, వెనక్కి చూడకు. మే హూనా, ఏమైనా ఉంటే నేను చూసుకుంటా. హే, రైట్ తీసుకో. అయ్యో, మీకు రైట్ అంటే నాకు లెఫ్ట్ అండి. సారీ. తగులుతున్నాయి, కాస్త చూసి చెప్పండి. ఓకేనా? ఓకే. నాకు ఈసారి అన్న కరెక్ట్ గా చెప్పండి. ఇప్పుడు నీ రైట్. రైటా? రైట్. హే, బెండౌ. అమ్మోయ్, అమ్మో, చెప్పేద్దామని ఫిక్స్ అయిపోయారా? హే, సూపర్. ఏ సూపర్ అండి. మన ఇద్దరికి బాసింక్ అయింది. అయిందా? అయితే ఆపేద్దామండి. అప్పుడేనా? రిలేషన్షిప్ అనేది ఒక సుదీర్ఘ ప్రయాణం. మధ్యలో ఆపేస్తా అంటే ఎలా? ఈ ప్రయాణం ఏంటి, ఇంకా వస్తానే ఉంది. ఇవిడేంటి ఫోన్ చూస్తే? ఫోన్ చూస్తారేంటండి? హే, కన్ఫర్మ్ ఈరోజు నన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయారు కదా. కంగారు ఎందుకు పడుతున్నావు? నన్ను నమ్మితే ఇలా భయపడవు. నిజం చెప్పు, నమ్ముతున్నావా లేదా? ఏంటి సడన్ గా అంత కాన్ఫిడెన్స్? వెనకాల చూసుకో, మళ్ళీ పడిపోతావు. మీరున్నారు కదా, చూసుకుంటారు. ముందే చెప్తున్నాను, యు బెటర్ స్టాప్. ఏ నెక్స్ట్ స్టెప్ వేయకు, చూసుకో.
చూసావా, రిలేషన్షిప్లోకి గుడ్డిగా నమ్మి వెళ్తే ఇలాగే కింద పడతావు. నేను పడలేదండి, మీరు నన్ను పడనివ్వలేదు. ఇది జస్ట్ డెమో. యు నో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఆలోచించకుండా రిలేషన్షిప్ బాగుంటుందని గుడ్డిగా నమ్మేయడం కరెక్ట్ కాదు. ఓకే అండి, ఓకే. ఏంటి ఓకే? నువ్వు చెప్పేమనుకుంటున్నావు? నేను అంత ఆలోచించనండి. ప్రతిదానికి ప్రతిసారి అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వి లవ్ విత్ నథింగ్ మోర్ దాన్ హోప్. సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ రైట్ అండ్ దెన్ వీ ఫీల్ ఎవ్రీథింగ్ గోస్ రైట్. గ్యారంటీ ఉందా? ఎవ్రీథింగ్ గోస్ రైట్ అని గ్యారంటీ ఉందా? రిలేషన్షిప్ గ్యారంటీతో రాదండి, ఒక్కటే గ్యారంటీ. అయితే ఎదుటి వారిని నమ్మాలి, లేదా నమ్మేంత ప్రేమించాలి. ఎందుకు నమ్మాలి అని కూర్చుంటే నిజంగా ఎవరిని ప్రేమించలేం. వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను. హలో, లేవేంటి? నాకు ఎగ్జాక్ట్ అదే డిజైన్ అదే మెటీరియల్లో కావాలి. నో 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 నో, నువ్వెంత కన్విన్స్ చేసినా వినను. రేపు పొద్దున్న డిజైన్స్ లేవనుకో, వెతుక్కుంటూ వచ్చి నీ షాప్ తగలబెట్టేస్తా. ఇప్పుడు తగలబెట్టడానికి వెళ్ళాలి. జోక్ అనుకుంటున్నావా? వెరీ గుడ్, బాయ్. ఏంటి? పెట్రోల్ తీసుకొచ్చాను, వెళ్దాం. ఆల్రెడీ బైక్లో పెట్రోల్ ఉందని తెలిస్తే నా పరిస్థితి ఏంటో. అసలు ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా ఆ రిలేషన్షిప్ బాగుంటుందని ఎలా నమ్ముతావు? ఏమండి, అది నా ఒపీనియన్ అనుకోని వదిలేసేయచ్చు కదా. మీకు కావాల్సిందే నేను చెప్పాలనుకోవటం ఏం బాగాలేదండి. నేనేమనట్లేదు. యూ కెన్ హ్యావ్ యువర్ ఒపీనియన్స్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ అ ఫ్యాక్ట్ దట్ దే ఆర్ స్టూపిడ్. ఏమండి, అయినా మనం ఇలా గొడవపడే బదులు పని చేద్దామండి. మనకు కలిసిన అభిప్రాయాలకు కాకుండా కలవని వాటికి మార్కులు వేసుకుందాం. లెట్స్ అప్రిషియేట్ అవర్ డిఫరెన్సెస్. ఇంట్రెస్టింగ్, లెట్స్ గో. ఫస్ట్ నేను. సినిమాలు ఏ జానర్ సినిమాలు ఎక్కువ ఇష్టం? జానర్ రొమాంటిక్ ఫ్యాంటసీ టేల్స్ లైక్ అలాదిన్, సిండ్రిల్లా, జగదేక వీరుడు అతిలోక సుందరి, సాహస వీరుడు సాగర కన్య. అదే కదా, హీరో లాస్ట్ లో చచ్చిపోయాడు అనుకుంటే ఏదో శక్తి వచ్చి విలన్ని లేచి చంపేస్తాడు. అన్ని లవ్ స్టోరీసే, అన్ని హ్యాపీ ఎండింగ్స్. చెత్తలా ఉంది. +1. ఐ డోంట్ లైక్ ఫ్యాంటసీ మూవీస్. ఐఎమ్ మోర్ ఇంటూ రియలిస్టిక్ మూవీస్. ఎందుకు నచ్చవండి ఫ్యాంటసీ మూవీస్? రియల్ కాదు కాబట్టి, అన్రియలిస్టిక్ ఉంటాయి కాబట్టి. మరి హ్యాపీ ఎండింగ్స్ తో ప్రాబ్లం ఏంటండి? కమ్ ఆన్, హీరో హీరోయిన్ కలవగానే సినిమాలో ఎండ్ టైటిల్స్ పడిపోతాయి. ఆ తర్వాత కదా అసలు కథ మొదలయ్యేది. ఆ గొడవల గురించి ఎవ్వరూ మాట్లాడరు. +1. ద హోల్ పాయింట్ ఈజ్, సినిమాలో ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ దాటుకొని వాళ్ళు ఒకటయ్యారు అంటే ఇకపై ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ ఎదుర్కొంటారనే కదా అర్థం. క్రేజీ. ఇట్స్ నాట్ అబౌట్ ది స్ట్రగుల్స్. నో ఆర్గ్యుమెంట్స్ అండి, ఓన్లీ డిసగ్రిమెంట్స్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వన్, గ్రాండ్ జెస్చర్స్. ఐ థింక్ ద పర్ఫార్మేటివ్ స్టంట్స్ ప్రీ ప్లాన్డ్, షో ఆఫ్ కోసం చేసినట్టు ఉంటుంది. ఐ లైక్ దమ్ గ్రాండ్ గెస్చర్స్. లైక్ ఈ ప్రేమను ఎలా అయినా చూపించచ్చు కదండి. ఎవరేమనుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్. నచ్చిన అమ్మాయికి ఎంత ప్రేమిస్తున్నామో చూపియాలి అని గ్రాండ్గా చెప్తారు. ఇంకోటి ప్రీ ప్లాన్డ్. ప్రీ ప్లాన్డ్ అనుకుంటే వెడ్డింగ్ కూడా ప్రీ ప్లాన్డ్ ఈవెంటే. బట్ అందరి ముందు ప్రౌడ్గా వాళ్ళ లవ్ని సెలబ్రేట్ చేసుకోవటం ఐ లైక్ ఇట్. సి, మనకేం కలవట్లేదు. ఐఎమ్ వెరీ స్కెప్టికల్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ మ్యాజిక్. +1. ఐ బిలీవ్ ఇన్ ఎవ్రీ మ్యాజిక్. ఓ, అబౌట్ మ్యాజిక్. యూనివర్స్లో దేనికైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను యాపిల్ కింద పడేస్తే గ్రావిటీ ప్రకారం కిందే పడుతుంది, కానీ గాల్లో అయితే ఎగరదుగా. ఏమో, మన కంటికి కనిపించకుండా గాల్లో ఎగురుతున్నాయేమో. 1 మెగాపిక్సెల్తో చూస్తేనే మ్యాజిక్ కనిపిస్తుందేమో.
అంత మెగాపిక్సెల్ మన కంటికి లేదేమో. కమ్ ఆన్, ఇట్ టూ మచ్ హైపోథెటికల్. ఇంపాసిబుల్. +1. +1 అండి, పాసిబులే కదా, ఛాన్స్ అయితే నో ఉంది నో కదా. నో నో నో, ఇంపాసిబుల్. +1 +1 +1 +1 వినరే? +1. ఓకే ఓకే అండి, ఓకే. దిస్ ఇస్ వెన్ ఐ రియలైజ్డ్ నేను అనుకునే దానికంటే మా ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరికి కలిసిన ఒకే ఒక్క విషయం ఏమీ కలవట్లేదని నిజం. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ అబౌట్ ఆర్ డిఫరెన్సెస్ వీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. ఏంటి సడన్గా డల్ అయ్యావు? తనతో ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంది. ఏమన్నా ఐడియాస్ ఉంటే చెప్పొచ్చు కదా. ఓ, నువ్వు ఫిల్టర్ కాఫీ బ్యాచ్ కదా, ఇది నాకు కడప్ చాయ్. చెప్పు. మీరే చెప్పండి. మళ్ళీ నేనేనా? ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు గర్ల్ ఫార్ములా. రాతిరేళలో ఊహల రాయబారమో, నీలి నింగిలో చుక్కల ప్రేమ తీరమో, జాబిలమ్మనే చాటుగా చూసి రవి రాసి పంపిన తీయని ప్రేమ పల్లవి. నీలా ఎవరు లేరు నిజమై జతగా చేరు, ఎగసే అలల తీరు ఎదలో కలల హోరు. నీలా ఎవరు లేరు నిజమై జతగా